తణుకులో స్థానిక పాత ఊరు వంతెన వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి ఘనంగా జరిపారు. చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రి పూలే బడుగు నిమ్న జాతుల మహిళలకు చదువు వెలుగును నింపిన ఆశా జ్యోతి అని గుర్తు చేశారు. సమాజంలో ఆడపిల్లలు చదువుకున్నట్లు ఉంటే అది సావిత్రి పూలే కృషి ఫలితమన్నారు. పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. వెనకబడిన ప్రతి వర్గం ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు చదువుకుని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఆనాడు ఆ తల్లి మనకు పెట్టిన చదువు భిక్షని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మహిళ బయటకు వస్తేనే తప్పుగా ఆ రోజు అనేక మహిళల మీద అనేక దురాక్రమాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతూ ఉండేవి. అందరికీ తెలిసిందే. బాల్య వివాహాలు, భర్త చనిపోతే చితిమంటలుగా వేసి సతీ సమగమనం అని ఇలాంటి ఎన్నో దురాక్రమమైన భయంకరమైన ఆ రోజుల్లో చదువుకోవడం పెద్ద నేరంగా భావించే ఆ రోజుల్లో భర్త సహకారంతో ఆవిడ చదువుకుని మహిళ చదువుకుంటేనే దేశం బాగుంటుంది, ఆర్థికంగా అభివృద్ధి. కానీ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు భార్యకి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలని ఆ రోజుల్లో ఆమెను బయటికి పంపించడం, ఆ మహిళలకి ఇంటింటికి వెళ్ళి చదువు చెప్పే నేపథ్యంలో ఆవిడ పడ్డ ఇబ్బందులు, కష్టాలు మరి మనందరికీ తెలిసినవే. ఆమెను రాళ్లతో కొట్టడం, పేడ నీళ్ళు జిమ్మడం, చదివి